14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఇవ్వనోడు ఇప్పుడు ఇస్తాడా? కాబట్టి కేవలం మిమ్మల్ని మభ్యపట్టడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి ఊళ్ళల్లోకి వస్తారు. కాబట్టి మీరంతా కూడా గట్టిగా జగనన్నకి సపోర్టివ్గా ఉండాలి. జగనన్న చెప్పింది చేసి చూపించాడు. ఇస్తానన్న ప్రతి ఒక్క కుటుంబానికి అందించాడు. అది ఇల్లు కానీ, వైద్యం కానీ, విద్య కానీ, ఈరోజు ఆసరా కానీ, అమ్మవాడ కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ, అలాగే మన హాస్పిటల్స్ కూడా రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్తో ఈరోజు చూసారుగా 100 బెడ్ హాస్పిటల్. సో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటితో పాటు డయాలసిస్ సెంటర్ కూడా మనం తీసుకురావడం జరిగింది. వరకు వెళ్ళాలి, వెళ్ళి గంటలు వెయిట్ చేయాలి వాళ్ళ టైం వచ్చేంత వరకు. మళ్ళీ వాళ్ళు రావడానికి ఒక రోజంతా పోతుంది. కానీ ఇక్కడ మీకు ఇచ్చిన టైంకి హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని వచ్చే అవకాశాన్ని ఈరోజు జగనన్న సాయంతో నేను చేయడం జరిగింది. అంతేకాకుండా మన సాయిబాబా టెంపుల్కి వెళ్ళే దారిలో టూరిజం సంబంధించి ఈ వారంలోనే ఒక భూమి పూజ చేయడం జరిగింది. అంటే మనకి ఒక కన్వెన్షన్ సెంటర్, అలాగే ఒక హోటల్, అలాగే ఒక ఫ్యామిలీ రెస్టారెంట్. మనకి మన ఊర్లో ఎక్కడైనా వెళ్ళాలి అంటే మాకు ఒక రెస్టారెంట్ ఏమీ లేవు. ఎక్కడైనా వెళ్ళాలంటే గుడికి వెళ్ళొచ్చు లేదా పెళ్ళికి వెళ్ళొచ్చు. కుటుంబంతో సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ప్లేస్ లేదు. సో దానికోసమే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఒక నెలలో రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసేస్తారు. వర్క్ అయితే జరుగుతుంది, 1 year ప్రాజెక్ట్ అది. సో అది కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలు ఏవైతే ఇంద్రా, విజయపురం, నగిరి, మన వాళ్ళందరూ మగవాళ్ళు, మీకు ఆడవాళ్ళకి పని ఉండదు, మగవాళ్ళకి ఉంటుంది. ఈ లారీలు కానీ, ట్రక్కులు కానీ, ఆటోలు, కార్లు, బైకులు, వీటికి లైసెన్స్ కానీ, రెన్యువల్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ చిత్తూరు వరకు వెళ్ళి రాకుండా నగిరిలోనే ఎంబీఐ ఆఫీస్ కూడా నేను ఓపెన్ చేశాను. సో ఈరోజు నేను గెలిపించడం వల్ల నేను జగనన్నని అన్నీ కూడా ధైర్యంగా అడగగలుగుతున్నాను, అన్నీ కూడా మీకు చేయించగలుగుతున్నాను. మీరు నన్ను గెలిపించినప్పుడు నా వాయిస్కి ఒక వాల్యూ ఉంటుంది, నా మాటకు ఒక విలువ ఉంటుంది. కాబట్టి నేను అన్ని చేస్తూ అంటే ఈ సంవత్సరంలో ఇంకొక 45 రోజుల్లో ఎలక్షన్స్ వస్తుంది. కాబట్టి మీకు మంచి చేసిన జగనన్నకి, మీకు మంచి చేసిన నాకు, జగనన్న చెప్పినట్టుగా నేను ఎన్నోసార్లు మీకోసం బటన్ నొక్కాను. నా కోసం ఒక్కొక్క ఓటరు ఎమ్మెల్యేకి ఫ్యాన్ మీద, ఎంపీకి ఫ్యాన్ మీద, ఒక ఓటరు 2 బటన్లు నొక్కితే చాలు. మళ్ళీ మనం ఫ్యాన్ వేస్తే ఎంత చల్లగా ఉంటుందో జగనన్న ప్రభుత్వం కూడా అంతే. మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి వైపు నడిచేదానికి అవకాశం కూడా చాలా ఉంటుంది.